First ever factory outlet Mukunda Jewelry grand opening February 14th na Suchitralo. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, శివరాత్రి నెక్స్ట్ డే మాఘ అమావాస్య, పుణ్యస్నానాలు ఆచరించడానికి అదే ఆఖరి రోజు కూడా. మరి ఆ రోజున మేము తప్పకుండా చేయవలసిన పనులు, అస్సలు చేయకూడని పనులు, ముఖ్యంగా అమావాస్య కూడా ఉంది కాబట్టి ఏమైనా ఉంటే ఒకసారి గుర్తు చేయండి గురుగారు. తప్పకుండా చాలా మంచి ప్రశ్న అండి. శివరాత్రి తెల్లవారితే ఇంకో మహా అద్భుతమైనటువంటి రోజు మాఘ అమావాస్య. ఈ మాఘ అమావాస్య అనేటటువంటిది స్నానానికి, దానానికి, అతిథి భోజనానికి, అలాగే మనం చేసేటటువంటి పితృకర్మలకు పెట్టినటువంటి పేరు మాఘ అమావాస్య. ఎప్పుడైనా శివరాత్రి తెల్లవారితే అమావాస్య రావడం జరుగుతుంది. మరి శివరాత్రి ఎంతనైతే గొప్పనైనటువంటిదో అంతకు ఇంకా రెట్టింపు గొప్పనైనటువంటిది మాఘ అమావాస్య. ఎందుకు అంటే మాఘమాసం మొత్తం కూడా నదీ స్నానాన్ని ఆచరించాలని మాఘ పురాణం చెప్పింది. మాఘ పురాణంలో నదీ స్నానము, దానము, జపము నీ జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటిది అని అర్థం. ఈ మాఘమాసం మాఘ అమావాస్య అనేటటువంటిది ఏం ఆచరించాలంటే, ముఖ్యంగా నీ జీవితంలో నువ్వు ఏం చేసినా చేయకపోయినా మాఘ అమావాస్యలు 3 కర్మలు ఆచరించాలి. ఆ 3 కర్మలు ఏంటి అని అంటే గనక, నువ్వు మొట్టమొదటిగా బ్రహ్మ ముహూర్తంలో లేవడం, బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం ఆచరించడం, అది కూడా గంగా స్నానం ఆచరించడం. ఆ రోజు ఎలాగో జాగరణలో ఉంటాం కాబట్టి ఎలాగో పడుకోము కాబట్టి చాలా మందికి తెల్లారితే నిద్ర వచ్చేస్తుంది కదా ఒక డే అంతా. కాకపోతే ఏంటంటే ఆ రోజున వీలైనంత వరకు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం ఆచరణ చేసుకొని, వీలైతే ఆ రోజున తప్పకుండా చేయవలసింది ఏంటంటే అతిథి భోజనం. శివరాత్రి రోజున మనం అంతా ఉపవాసం ఉంటాము. మనం భోజనం చెయ్యాలి అంటే శాస్త్రం ఒక నియమం పెట్టింది. ఏంటి అంటే, నువ్వు ఎప్పుడైతే అతిథికి భోజనం పెడతావో ఆ తర్వాతే నువ్వు భోజనం చేయాలి. నీకు అతిథి దొరకకపోతే ఆ రోజు కూడా ఉపవాసమే. అంత కఠినమైనటువంటి నియమాలు ఈ మాఘ అమావాస్యకు ఉన్నాయి. అది పూర్వకాలం చాలామంది ఇప్పటికీ కూడా కొంతమంది అతిథి భోజనం పెట్టకుండా కనీసం ముద్ద కూడా నోట్లో పెట్టలేనటువంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక నియమం అది. తప్పకుండా ఏ అతిథి అయినా సరే, బ్రాహ్మణ, వేరేవాడ, ఇతర కుల వాళ్ళకి సంబంధం లేదు, ఒక అతిథికి భోజనం పెట్టాలి. భోజనం పెట్టిన తర్వాత ఆయన తృప్తిగా భోజనం చేసిన తర్వాతే కుటుంబ సభ్యులందరూ భోజనం చేసేవారు. అలాంటి పద్ధతులు, ఆ యొక్క పద్ధతి ఎవరైతే పెట్టుకుంటారో నిజంగా వాళ్ళు కారణ జన్ములు అని చెప్పుకోవచ్చు. అంత విశేషమైన. అలాగే ఈ శివరాత్రి రోజు మనం అందరం ఉపవాసం ఉంటాము. మనం భోజనం చెయ్యాలి అంటే మనకొక ఏం కావాలి అంటే ఒక అనుమతి కావాలి. ఆ అనుమతి ఎలా ఉంటుంది? ఒక పేదవాడిక, ఒక బ్రాహ్మడిక, ఒక లేనివాడిక, ఆకలి అన్నవాడికి నువ్వు అన్నం పెట్టి, నువ్వు ఆ యొక్క అన్నం తిన్న తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నువ్వు భోజనం చేస్తే దాని పుణ్యం ఎంతో తెలుసా అండి? 1000 యజ్ఞయాగాదులు చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. సాక్షాత్తు పరమశివుడికే నువ్వు అన్నం పెట్టినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. సాక్షాత్తు ఆ పరమశివుడే నీ ఇంటికి అతిథిగా వచ్చాడు అని భావన చేసి నువ్వు భోజనం పెట్టాలి. ఎవరో పేదవాడికో లేనివాడికో అన్నం పెడుతున్నానని మనసులో భావన చేసుకోకూడదు. సాక్షాత్తు శివరాత్రి తెల్లవారి కదా, ఆ భగవంతుడు ఆకలితో ఉంటాడేమో, ఆ భగవంతుని అతిథి రూపకంగా పిలుచుకొని ఇంటి దగ్గర అన్నం పెట్టాలి అనేటటువంటి సంకల్పంతో గనక నువ్వు భోజనం పెడితే ఆ భోజనం ఎవరు తింటారో తెలుసా? ఆయనలో ఉన్న పరమాత్ముడు తింటాడు. ఆయనలో ఉన్నటువంటి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే భోజనం చేస్తాడు. పరమేశ్వరుడు భోజనం చేసే బాధ్యత మనకు. ఆ పరమేశ్వరుడు నిజంగా మన దగ్గరకు వచ్చేస్తే మన కాలు చేతులు ఆగుతాయా అండి? నిజంగా శరీరం అంతా పులకరిస్తుంది. ఆనందంతో అసలు ఏం చేస్తున్నాము కూడా అర్థం కాదు. అంత విశేషంగా ఆనందంగా అతిథి భోజనం పెట్టడం ఒక పద్ధతి. గంగా స్నానం అయింది, అతిథి భోజనం అయింది. అతిథి భోజనం తర్వాత చేయవలసినటువంటి క్రతువు ఏంటంటే, నీ పితృదేవతలకు తర్పణాలు ఆచరణ చేసుకోవాలి. అమావాస్య అంటేనే పితృదేవతలు తర్పణం చేసేటటువంటి విధి. నీ పితృదేవతలకు, అందులోనూ శివరాత్రి తెల్లవారి వచ్చే అమావాస్య పితృదేవతలకు చాలా ప్రీతికరమైనటువంటిది. నీ పితృదేవతలకు తప్పకుండా శ్రాద్ధ విధి లేదా తర్పణము, తిల తర్పణం వదలాలి. అలా వదిలిన తర్వాత నువ్వు మొట్టమొదటిగా తినేటటువంటి భోజనం ఏదైతే ఉంటుందో అందులో ఒక ముద్ద తీసుకొని ఒక గిన్నెలో కానీ, ఒక రావి ఆకులో కానీ, ఏదో ఒక అరటి డొప్పలో కానీ దేంట్లోనే పెట్టి ఆ మొదటి ముద్ద తప్పకుండా నీ ఇంటి బయట ప్రహారీ కూడా ఉంటుంది, దాని మీద పెట్టిన తర్వాతనే నువ్వు భోజనం చేయాలి. ఇది 3వ పద్ధతి. ఈ రకమైనటువంటి పద్ధతులు ఎవరైతే ఆచరిస్తారో
మాఘ అమావాస్య నిరంతర స్నానం చేయనటువంటి వారు ఉంటారు కదా, ఈ ఒక్కరోజు స్నానం చేస్తే మాఘ అమావాస్య మొత్తం నిరంతర స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం ఈ ఒక్కరోజు కలుగుతుంది. నువ్వు ఒక పేదవాడికి అన్నం పెడతావు కదా, అతిథికి అన్నం పెడతావు కదా, ఆ తెల్లవారి పెట్టేటటువంటి అతిథి భోజనం ఎవరికి చెందుతుందో తెలుసా? సాక్షాత్తు కైలాసంలో ఉన్నటువంటి ఆ శివుడికే చెందుతుంది. ఆయన తిన్నట్టుగా కాదు, ఆత్మరూపకంగా ఆ కైలాసంలో ఉన్న శివుడికి చెందుతుంది. మూడవది ఏంటి? నీ పితృదేవతలు నీ నుంచి కోరుకునేటటువంటిది ఒక ముద్ద. ఆ ముద్ద నువ్వు పెట్టావని అనుకో, ఆ పితృదేవతలు ఆ యొక్క భోజనాన్ని స్వీకరించి వాళ్ళు విముక్తి పొంది కైలాసంలో సాన్నిధ్యం పొందుతారు. ఈ 3 పనులు ఎవరైతే ఆచరిస్తాడో ఈ మాఘ అమావాస్య పుణ్యమంతా అతనికి కలుగుతుంది. 4వ పద్ధతి ఒకటి ఉంది, ఇప్పటి వరకు ఎక్కడ ఏ మీడియా ఛానల్ ఎవరు కూడా చెప్పలేదు. అది ఏంటి అంటే, ఈ అమావాస్య రోజున అందరూ మా ఇంటికి మామిడి తోరణాలు పెడతారు. కానీ ఈ అమావాస్య రోజున రావి తోరణాలు పెట్టాలి అని శాస్త్రము. రావి తోరణాలు ఎవరైతే, రావి చెట్టు ఆకులు ఉంటాయి కదా, చక్కగా వాటన్నిటిని కడిగేసి రావి చెట్టుకి పసుపు ముద్ద చేసేసి దానికి చక్కగా పసుపు పెట్టేసేసి మధ్యలో కుంకుమ పెట్టేసి దాన్ని తోరణంగా ఎవరైతే కడతారో అమావాస్య రోజున, అమావాస్య నెగిటివ్ తొలగిపోవడానికి కదా, ఆ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడానికి ఇంటి గుమ్మానికి ఈ మామిడి తోరణాలకు బదులుగా రావి తోరణాలు కట్టండి. చక్కగా రావి తోరణాలు కడితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. ఇంట్లో అల్లర్లున్నా, ఇబ్బందులున్నా, ఆరోగ్య సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా వాటన్నిటిని కూడా తొలగించేటటువంటిది ఈ రావి ఆకుల తోరణము. నిజంగా రావి వృక్షం ఉన్నటువంటి తోరణం ఏదైతే ఉంటుందో ఆ తోరణం ఏ గుమ్మానికైతే కడతామో ఆ ఇంట్లో నుంచి దారిద్ర దేవత వెళ్ళిపోతుందట, ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుందట. చాలా మందికి ఈ మధ్య కాలంలో ఆరోగ్య సమస్యలు, చీటికి మాటికి ఆరోగ్య సమస్య, దగ్గితే ఆరోగ్య సమస్య, తుమ్మితే ఆరోగ్య సమస్య. ఇక ఆ ఆరోగ్య సమస్యతో మనం బయటకు వెళ్ళలేము, లోపలికి వెళ్ళలేము, డ్యూటీలు చేయలేము, ఏమీ చేయలేము. అలా ఆరోగ్య సమస్యలు ఎవరికైతే ఉన్నాయో ఈ అమావాస్య రోజున ఇంటికి రావి తోరణం కట్టుకొని నెక్స్ట్ డే మీకు ఆరోగ్య సమస్య వస్తే నాకు చెప్పండి. అంత విశేషమైనటువంటి ఇది తాంత్రిక విధానంలో సాక్షాత్తు ఇది ఎవరు చెప్పారు తెలుసా? పరమశివుడు దత్తాత్రేయుడితో ఉపదేశించినటువంటి అతి రహస్యమైనటువంటిది. అందుకే వృక్షాలలోకెల్లా అశ్వత్థ వృక్షం చాలా కల్ప వృక్షం అని చెప్పారు. ఆ కల్ప వృక్షం యొక్క తోరం కట్టుకుంటే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా తొలగిపోతే అంత విశేషమని. ఈ 4 పనులు చేయండి, నెక్స్ట్ డే నుంచి మీ లైఫ్ మారకపోతే నన్ను అడగండి. అంత విశేషమమ్మా. సో 4 కూడా చాలా సింపుల్ గా మనం ఆచరించవలసినవే కాబట్టి మాఘ అమావాస్య రోజుని ఇది మేము తప్పకుండా చేస్తాము. తప్పకుండా ఆచరించండి. ధన్యవాదాలు. శ్రీమాత.